చెన్నై లవ్ స్టోరీ ఫ్రెండ్స్ నిన్న రిలీజ్ అయింది. మనందరికీ తెలుసు. ఒక మంచి టాక్ తో ముందుకెళ్తూ ఉంది. కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే ఒక సాధారణ స్థాయి నుంచి, నార్మల్ ఒక స్థాయి నుంచి ఈ రోజు సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవుతున్నాడంటే అది చాలా గ్రేట్ అన్నమాట. అది యాక్చువల్గా అందరికీ రాదనమాట. ఒక టైం అనేది అతనికి వచ్చింది. ఎందుకంటే చాలా దగ్గరలో కోవిడ్ టైం అంటే అక్కడి నుంచే సినిమా ట్రై చేస్తున్నాడు, చాలా దగ్గరలోనే. కానీ అప్పటి నుంచి తను చాలా ట్రై చేసి తొందరగా హీరోగా అయ్యి, ప్రొడ్యూసర్గా అయ్యి, డైరెక్టర్ అయ్యి అన్నీ చేసేస్తున్నాడంటే చాలా గ్రేట్ అనమాట. ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని చెన్నై లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చారనమాట. ఒక మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. ఫ్యాంటసీ మిక్స్ చేసి ఒక రెండు చేపల మధ్య రెండు చేపలను తీసుకెళ్ళాడు అనమాట కథని. అలాగే చెన్నై బ్యాక్డ్రాప్ లో తను సినిమాల కోసం ట్రై చేయడం, తర్వాత ఒకవైపు లవ్ స్టోరీ, వీటన్నింటినీ ఎంత బాగా చూపించారంటే ఇంకా మనం చెప్పక్కర్లేదన్నమాట. చాలా మ్యూజిక్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, అద్భుతంగా తీసుకెళ్లారనమాట. మొత్తానికైతే హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా చేశారు. ఒక సినిమాకి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. ఒక సినిమాలో ఉండవలసినటువంటివన్నీ ఉన్నాయి. ఒక మంచి కామెడీ కూడా ఉంది. ఒక మంచి లైన్ అన్నమాట. యూత్ కావలసినటువంటి కథలు ఎలా ఉండాలో అలా ఈ సినిమా అయితే తీసుకెళ్లారనమాట. మొత్తానికైతే కిరణ్ అబ్బవరం మళ్ళీ ఇంకొక హిట్ ఖచ్చితంగా కొట్టాడని అనిపిస్తుంది అనమాట. ఇందులో ట్విస్ట్లు కావచ్చు, అక్కడక్కడ వచ్చే కామెడీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకుంటాయి అన్నమాట. మంచి అంటే ఉత్తేజాన్ని ఇస్తాయన్నమాట. అలా ఉంటుందన్నమాట. ఆ సినిమా చూసేంచేపు మంచి ఎనర్జీని ఇస్తాయన్నమాట. అలాంటి సినిమా అన్నమాట ఇది. మొత్తానికి ఒక మంచి హిట్ సినిమా. ఈ సినిమా చూడదగ్గ సినిమా. చూడాలి మరి తను ఈ సినిమాతో ఇంకా ఎక్కడికి వెళ్తాడో, ఇంకొక స్థాయి మెట్టెక్కి. కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ఈ సినిమా కలెక్షన్లు ఎలా, ఎందుకంటే మామూలు కంటే ఈ సినిమాని కొంచెం ఎక్కువగా అమ్మారనేసి చెప్తున్నారనమాట. కొంచెం ఎక్కువ అమౌంట్కి అమ్మారంట ఈ సినిమాని. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఆ అమౌంట్ రాబట్టి దానికి లాభాలు గాన వచ్చినట్టయితే, ఆ అమౌంట్ వచ్చి దానికి లాభాలు వచ్చినట్టయితే ఈ సినిమాకి హిట్ టాక్ అనేది వచ్చినట్టు అనమాట. ఆల్రెడీ ఇప్పుడే వచ్చేసింది హిట్ టాక్ అనేది. కానీ కలెక్షన్ల పరంగా లెక్కేస్తారు కదా మనకి. కాబట్టి కలెక్షన్లు ఎలా ఉండబోతాయి చూస్తే నెక్స్ట్ అతను ఇంకొక స్టెప్ ఎక్కి ఇంకొంచెం పెద్ద సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తాడు అని నాకు అనిపిస్తుంది. మొత్తానికి సినిమా బాగుంది. ఎవరైనా చూడకన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. మంచి ఫీల్ వస్తుంది. వీకెండ్స్ లో ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటే బాగున్నాం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయి అన్నమాట మనకి. ఆ తెలుగు సినిమాలు ఇప్పుడు వస్తున్నదే, రిలీజ్ అవుతున్నది చాలా తక్కువ, అరుదుగా వస్తున్నాయి. అందులో ఎప్పుడో ఒక్కొక్క మంత్ లోనో 2 months ఒక్కసారి కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి అన్నమాట. కొంచెం పేరున్న హీరోలవి. ఇంకొంచెం ఇలాంటి అప్పుడప్పుడు 1 month ఒక్కటి ఎవరో ఒకరిది వస్తే కూడా ఇలాంటి సినిమా బాగుంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.